రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకు, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్. అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా. కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరిన చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారంటే ఏమనుకున్నావు? ఓడిపోయి పీకేవాడు అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను. మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరి కాదని కదా సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడేవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమ్ముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? ఊరుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు,
ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమి ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్సే చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత్తరా. రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్ లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వెళ్తాం. అదే బాగుంటది. చిలకా గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక కిరసనాయలతో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఎదగల మీరు. అమ్మాయి ఎవరు? అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. నేను వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ అలాగా, సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్ తీసుకో. ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్ చార్మినార్ సైట్ అయింది ఎలాంటి? రేయ్ కాగితాలతో తింటే మరణిస్తావే. బతికన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే అది రాసేస్తారు. రాస్తారు జబ్బుగా అమృతాంజను. అబ్బా తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేమిటి? ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదనుకోతుంది. అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. బెడ్డేది ఓవర్ ఒకరే. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం కదా కదా. పటక్. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు.
టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటా సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేసి ఉండాలి సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షక భటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా ఏమో ఈ రక్షక భట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షక భటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రానము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రానమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించుట రాదు. కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పెదను వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు పాడుకున్నావు ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయా నీ మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. మీ పేరు? సుల్తానా నదియా జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను అడగబోతున్న జనరల్ ప్రశ్న- నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి? పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగ దూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకల్లో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తను భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళాం పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. నెమ్మదిగా ఆలోచించి చెప్పు.
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యువర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్. నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. హాయ్. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు. ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతాను. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో 1/2 గంటకే పోయాడు. పోయాడా? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎలా అడిగి చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. ఇదిగో వనభోజనానికి కూర్చోండి, గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటాయి సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఆడని తీసుకోవడానికి మీ జనం తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పాములు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పాముల కన్నా పుల్లు డేంజర్. నువ్వా? ఎలుగుబెట్టి అనుకున్నాను. సూర్యబాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణి డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. నేను వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతికుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ అవదు లేరా, చెప్తాను కదా చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటెన్ 2 ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలసటి రేటుతో తయారు చేశారు. మీ బాడీని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలరా. ఆటోలు చాలవురా. నెమ్మది జాగ్రత్త. పడద్దు. నెమ్మది కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని దగ్గర పట్టేస్తా. ఏం గాబర పడదు. తెలుగు గాలి తాగాలి, తాగి
తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్